హాయ్ గాయ్స్, ఈ రోజు మనం డిటెక్టివ్ సినిమా చూద్దాం. సాధారణంగా ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు పోలీసులు వచ్చి డెడ్ బాడీని స్వాధీనం చేసుకుంటారు. ఫోరెన్సిక్ వాళ్ళు ఆధారాలు సేకరిస్తారు. ఇక్కడి వరకే మనకు తెలుసు. కానీ ఆ తర్వాత క్రైమ్ సీన్ ని క్లీన్ చేసే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ సినిమాలో అలాంటి పని చేసే ఒక అమ్మాయి వల్ల పోలీసులకు ముచ్చెమటలు పట్టించే ఒక సీరియల్ కిల్లర్ కేసును సాల్వ్ చేయగలిగారు. ఆ అమ్మాయి క్రైమ్ సీన్ లోకి ఎంటర్ అయిందంటే అక్కడ క్రైమ్ ఎలా జరిగి ఉంటుందో చెప్పగలదు. ఆ లెవెల్లో టాలెంట్ ఉంటుంది. ఒక కేసును ఇన్వెస్టిగేట్ చేసి సాల్వ్ చేయలేక ఇబ్బంది పడుతున్న పోలీస్ డిటెక్టివ్ ఆమెను తనతో చేర్చుకుని కేసును ఎలా సాల్వ్ చేశాడనేదే ఈ సినిమా. అందులో వచ్చే ట్విస్టులు సూపర్ గా ఉంటాయి. ఈ సినిమా పేరు స్వెప్ట్ అండర్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో పెద్ద అపార్ట్మెంట్ ను చూపించారు. ఒక ఫ్లాట్ లో వద్దు నన్ను వదిలే అని ఎవరో ఒకరు అరుస్తున్నారు. అప్పుడు డామ్ అని సౌండ్ వినిపించింది. బుల్లెట్ దూసుకెళ్లింది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం అదే క్రైమ్ సీన్ ను క్లీన్ చేయడానికి ఒక అమ్మాయి వచ్చింది. ఈమెనే ఈ సినిమా హీరోయిన్. లోపలకు వెళ్ళగానే క్రైమ్ ఎలా జరిగి ఉంటుందో అంచనా వేసింది. క్రైమ్ సీన్ లో చెందిన రక్తం, చెదిరిపోయిన వస్తువులను చూసి అనలైజ్ చేసింది. విక్టిమ్ ను కిల్లర్ ఇక్కడ కొట్టి ఉంటాడు, అటు తీసుకెళ్లి తుపాకీతో కాల్చాడని అంచనా వేస్తోంది. కళ్ళతో చూసినట్లే ఫీల్ అవుతోంది. అప్పుడే ఆ కేసును విచారిస్తున్న ఇద్దరు డిటెక్టివ్లు ఇంకా క్రైమ్ సీన్ లోనే ఉన్నారు. అందులో ఒకరు హీరో, ఇంకొకరు అతని పార్ట్నర్. పార్ట్నర్ స్వార్థపరుడు. తనకే మంచి పేరు రావాలని జిమ్మిక్కులు చేస్తుంటాడు. ఆ పార్ట్నర్ హీరోయిన్ ను చూడగానే రుసరుసలాడాడు. ఇంకా మా పనే పూర్తి కాలేదు, అప్పుడే తగుదునమ్మా అని వచ్చావా అని ముఖాన్ని ఒకలాగా పెట్టుకున్నాడు. ఇప్పుడు వెళ్ళు, చెప్పినప్పుడు రా అని పంపించాడు. హీరోయిన్ తో పాటు ఒక అసిస్టెంట్ కూడా వచ్చాడు. అతడు క్రైమ్ సీన్ ను చూడగానే వాంతులు చేసుకున్నాడు. ఇలాంటి ఒక పని చేయాలంటే అంత ఈజీ కాదు. డెడ్ బాడీలను చూడాలి, క్రైమ్ సీన్ లో చెందిన రక్తాన్ని చూడాలి, చెదిరిన బ్రెయిన్ ను కూడా చూడాల్సి వస్తుంది. ఎన్నో దారుణాలు చూడాలి. ఆ పిల్లగాడు ఇదేదో క్లీన్ చేసే పనే కదా, చీపురు పట్టుకుని అటు కాస్త ఇటు కాస్త ఊడిస్తే సరిపోతుందని అనుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళాకే అసలు విషయం తెలిసింది. కడుపులో ఉన్నదంతా ఒక్కసారిగా బయటపడింది. అక్కడికి వెళ్ళాక ధైర్యంగా ఉండరా అని హీరోయిన్ ఇంతకు ముందే చెప్పింది. కానీ ధీరుణ్ణి శూరుణ్ణి అని చెప్పి ప్రగల్భాలు పలికాడు. అతని ధీరత్వం ఏంటో లోపలికి వెళ్ళాకే తెలిసింది. ఒక అమ్మాయి క్రైమ్ సీన్ ను చూసి గుండ్రాయి లాగా నిలబడింది. కానీ మగాడు, ధీరుడు, శూరుడు అన్నవాడు తుపుక్కున కక్కాడు. ఈ పని వద్దు గిరి వద్దు అని పరుగందుకున్నాడు. కొంచెం సేపు అయిన తర్వాత అక్కడికి వచ్చిన హీరో పార్ట్నర్ హీరోయిన్ ను తిట్టి బయటకు పంపించాడు కదా, అందుకోసం నా తరపున సారీ అని చెప్తున్నాడు. అప్పుడు ఆమె పర్వాలేదు వదిలేయండి, అతనికి ఈ కేసును ఎలా సాల్వ్ చేయాలన్న టెన్షన్ ఉంది, తుపాకీతో వేరే షూట్ చేసినట్లు ఉన్నారు, అప్పుడు ఈ కేసును సాల్వ్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుందిలేండి అంటోంది. ఆమె క్యాజువల్ గా అలా అంది. కానీ హీరో తుపాకీతోనే కాల్చారని నీకెలా తెలిసిందమ్మా అంటున్నాడు. సార్, ఎన్ని క్రైమ్ సీన్లను చూసి ఉంటాను, ఇది కూడా తెలియకపోతే ఎలాగండి అంది. క్రైమ్ సీన్ ను చూస్తుంటేనే అర్థమవుతోంది కదా, తప్పకుండా కిల్లర్ విక్టిమ్ ను మోకాళ్లపై కూర్చోబెట్టి ఉంటాడు. ఆ తర్వాత నోటిలో తుపాకీ పెట్టి కాల్చినట్లు ఉన్నాడు. అదిగో చూడండి, అక్కడ అద్దం పైన బ్రెయిన్ కూడా పడింది. దాన్ని బట్టి చూస్తేనే అంతా అర్థమవుతుంది కదా అంటోంది. ఆమె చెప్తున్న కొద్దీ వింటున్న హీరో ఇంప్రెస్ అయిపోయాడు. పర్వాలేదండి, కేవలం 30 సెకండ్లు మాత్రమే మీరు లోపల ఉన్నారు, నిమిషం కూడా లేరు, అంతలోనే ఇంత అనలైజ్ చేశారా అంటున్నాడు. యాక్చువల్ గా చెప్పాలంటే నేను విచారిస్తున్న ఫస్ట్ కేసు ఇదే. మీలాంటి ప్రతిభ గాని ఉందనుకో, ఈ కేసును ఈజీగా సాల్వ్ చేసి డిపార్ట్మెంట్ లో మంచి పేరు తెచ్చుకుంటా అన్నాడు. ఆ తర్వాత హీరో పార్ట్నర్ వెళ్లిపోయారు. హీరోయిన్ అక్కడ క్లీనింగ్ పని చేసింది. ఇప్పుడు ఒక అతడు చనిపోయాడే, అతడు పెద్ద బిజినెస్ మ్యాన్. అతనికి పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలున్నాయి. ఈ మేయర్ కు కూడా అతడు బాగా తెలుసు. ఆ క్రైమ్ సీన్ ను హీరోయిన్ క్లీన్ చేసిన తర్వాత చూస్తే అద్దాల్లా మెరుస్తోంది. ఇక హీరో పార్ట్నర్ ఇద్దరు ఆఫీసర్ దగ్గరకు వెళ్లారు. అప్పుడు ఆ పార్ట్నర్ ఏమంటున్నాడంటే, నువ్వు క్రైమ్ సీన్ కు వెళ్లి పక్కనున్న వాళ్ళను విచారించు అని అన్నాడు. ఆ తర్వాత అతడు పై ఆఫీసర్ దగ్గరకు వచ్చి తను ఇప్పటి వరకు ఏమేమి కనిపెట్టాడో అంతా చెప్తున్నాడు. పై ఆఫీసర్ దగ్గర ఇతడు మాత్రం పేరు సంపాదిస్తున్నాడు. ఇదంతా హీరో గమనించాడు. ఆ పార్ట్నర్ ను చాలా హీనమైన దృష్టితో చూశాడు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే, ఈ విక్టిమ్ పెద్ద ధనవంతుడు. ఆ రోజు రాత్రి అతని ఇంట్లో క్లాసికల్ మ్యూజిక్ సౌండ్ వినిపించింది. చాలా పెద్దగా సౌండ్ పెట్టాడని చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. పక్కనున్న వాళ్ళు ఇంత సౌండ్ ఏంటి అని అడగడానికి కూడా వచ్చారు. కానీ తలుపు ఎంత కొట్టినా కూడా రెస్పాన్స్ లేదు. చాలా సేపు వినిపించిన ఆ సౌండ్ కాసేపు అయ్యాక ఆగిపోయింది. ఈ విషయాలన్నీ పక్కింటి వాళ్ళు చెప్పారు. విక్టిమ్ యొక్క డెడ్ బాడీని చూసినప్పుడు అతని కాలు
తలపై షార్ప్ గా దేంతో గుచ్చినట్లు ఉంది. పాదం దగ్గర చూస్తే చిన్న రంధ్రం లాగా ఉంది. ఆ తర్వాత అతని నోట్లో తుపాకీ పెట్టి బ్రెయిన్ చెదిరిపోయేలా కాల్చాడు. ఇప్పటి వరకు ఈ విషయాలు తెలిసాయి. పై ఆఫీసర్ కు ఈ విషయాలు చెప్పగానే ఆమె ఏమంటుందంటే, మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. చనిపోయిన వాడు మేయర్కు కావాల్సిన వాడు. ఎంత త్వరగా ఈ కేసును ఛేదిస్తారో మీ ఉద్యోగాలకు అంత మంచిది అని అంటోంది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే కిల్లర్ ని పట్టుకోపోండి అని పంపించింది. సీన్ కట్ చేస్తే స్టేషన్ కు వచ్చిన హీరోయిన్ కేసుకు సంబంధించిన ఒక ముఖ్యమైన వస్తువును తీసుకొచ్చి పార్ట్నర్ కి ఇవ్వబోయింది. ఇదంతా చూసిన పక్కనే ఉన్న ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ పార్ట్నర్ ను హీనపరిచేలా మాట్లాడింది. రే ఒక్క కేసులో కూడా నీ తెలివిని ఉపయోగించి ఛేదించేలా లేవే. ఇంతకు ముందు కూడా క్రైమ్ సీన్ ను క్లీన్ చేసే హీరోయిన్ ముఖ్యమైన ఆధారం తీసుకొచ్చి మీకు ఇచ్చింది. దాంతోనే నువ్వు కేసును సాల్వ్ చేసి మంచి పేరు తీసుకున్నావు. ఇప్పుడు కూడా అదే జరిగేలా ఉందే. ఇక మాట్లాడకుండా నువ్వు నీ యూనిఫామ్ తీసి ఆమెకివ్వు. ఆమెనే అన్ని కేసులు సాల్వ్ చేస్తుంది. ఆ తర్వాత ఈజీగా నువ్వు పేరు సంపాదిద్దు కానీ అని అంది. ఈ మాటలు విన్న తర్వాత అతనికి నామూషిగా అనిపించింది. అప్పుడు హీరోయిన్ ఒక ఆధారం తీసుకొచ్చి ఇస్తుంటే అది తీసుకోవడానికి అతనికి గిల్టీగా అనిపించింది. ఇదిగో చూడమ్మా, నువ్వు హంతకుణ్ణి పట్టుకొని తీసుకువచ్చినా కూడా నాకొద్దు. ఈ కేసులో నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. నీకు దొరికింది నీ దగ్గరే పెట్టుకో. నా సొంత తెలివితోనే నేను కేసును సాల్వ్ చేస్తా అని ఆమె తీసుకొచ్చిన ఆధారం ఏంటని కూడా చూడకుండా వెళ్లిపోయాడు. ఇక్కడ జరిగేదంతా దూరంగా ఉండి హీరో చూశాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్ళింది. డేటింగ్ సైట్స్ ఉంటాయే, అందులో హీరోయిన్ రిజిస్టర్ చేసుకుంది. చాలా రోజులుగా ఒంటరిగా ఉంటున్నాం, ఇప్పుడు మింగిల్ అవుతే బాగుంటుంది అని అనుకుంది. ఒక అమ్మాయి డేటింగ్ సైట్ లోకి వస్తే అబ్బాయిలు ఊరికే ఉంటారా? కుప్పలు తెప్పలుగా మెసేజ్లు పంపించారు. అందులో ఒకడు పంపించిన మెసేజ్ మాత్రం హీరోయిన్ కు బాగా నచ్చింది. అందువల్ల రాత్రిపూట ఒక బార్ కు వెళ్లి అతన్ని మీట్ అయింది. అతడు సాఫ్ట్ క్యారెక్టర్, కానీ ఈమెమో పూర్తిగా అతనికి ఆపోజిట్. ఈమె క్రైమ్ సీను, బుల్లెట్, రక్తము అని ఈమె చూస్తుంటుంది. అతడేమో కంప్యూటర్, కీబోర్డు అని అతడు పని చేస్తుంటాడు. వీరిద్దరికి సింకే కావట్లేదు. సరే ఇంత దూరం వచ్చాం, కలిసి ఉందామని ఆ రోజు రాత్రి రూమ్ తీసుకుని ఇద్దరు ఉన్నారు. ఎంజాయ్ చేశారు. ఇక ఉదయం కాగానే హీరోయిన్ చెప్పకుండా చెయ్యకుండా ఎస్కేప్ అవుతోంది. కానీ అతడు మాత్రం సడన్ గా లేచి, ఏంటమ్మా చెప్పకుండా చేయకుండా వెళ్తున్నావు అని అడిగాడు. హలో నాకు ఇదే పనా ఏంటి? ఇంకా వేరే పనులు చూసుకోవద్దా? అందుకోసమే వెళ్తున్నా అందే. నువ్వు రెస్ట్ తీసుకో, తర్వాత కలుద్దాంలే అని చెప్పి అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చింది. ఆమె కోసం హీరో గుమ్మం దగ్గరే వేచి చూస్తున్నాడు. నిన్న స్టేషన్ కు వచ్చి కేసుకు సంబంధించిన ఒక ఎవిడెన్స్ ఈమె దగ్గర ఉందని చెప్పింది కదా. పార్ట్నర్ అది వద్దన్నా కూడా అది హీరోకు కావాలి. అందువల్ల దయచేసి అది నాకు ఇస్తావా అని అడగడానికే వచ్చాడు. దానికేంటండి, ఇస్తే సరిపోతుంది కదా, దాంతో నేనేం చేసుకుంటా అంది. ఇంట్లోకి తీసుకెళ్లింది. ఇల్లు చూస్తే చిందర వందరగా ఉంది. ఊరంతా ఈమె ఇల్లును శుభ్రంగా చేస్తుంది, కానీ తన ఇంటిని మాత్రం గలీజ్గా పెట్టుకుంది. ఆ తర్వాత ఎవిడెన్స్ తీసుకొచ్చి హీరోకి ఇచ్చింది. అది చూస్తే షార్ప్ అయిన ఆబ్జెక్ట్ లాగా ఉంది. విక్టిమ్ యొక్క కాలుకు ఒక రంధ్రం పడింది కదా, ఆ రంధ్రం యొక్క సైజు ఇప్పుడు ఈమె ఇచ్చిన మెటల్ యొక్క సైజు సేమ్ అలాగే ఉన్నాయి. ఇది హీరోయిన్ కి ఎక్కడ దొరికిందంటే ఫ్లోర్ మీద కార్పెట్ వేస్తారు కదా, దాని కింద అది దొరికింది. క్లీన్ చేసేటప్పుడు ఈమె కార్పెట్ ను లేపింది, అప్పుడే అది దొరికింది. ఫోరెన్సిక్ వాళ్ళు దాన్ని మిస్ చేసినట్లున్నారు. ఒకవేళ కిల్లర్ అతని కాలికి ఇది గుచ్చితే అది మిస్ అయిపోయి కింద పడిపోయిన వస్తువు అయి కూడా ఉండవచ్చు. ఇప్పుడు దాన్ని తీసుకుని హీరో ల్యాబ్ కు వెళ్ళాడు. దీన్ని చెక్ చేయండి అని అంటుంటే అప్పుడు ల్యాబ్ వ్యక్తి ఒక విషయం చెప్పాడు. సార్, విక్టిమ్ ఇంట్లో అతడు చనిపోవడానికి ముందు ఒక క్లాసికల్ పాట చాలా సౌండ్ తో వినిపించింది కదా, మనం కూడా మ్యూజిక్ ప్లేయర్ నుంచే ఆ క్యాసెట్ ని తీసుకొచ్చాం కదా. ఇందులో ఆశ్చర్యపడే విషయం ఏంటంటే ఆ క్యాసెట్ పై ఎవరి వేలి ముద్రలు లేవు. ఒకవేళ విక్టిమ్ ఈ క్యాసెట్ ను ఇంట్లోనే పెట్టుకుని అప్పుడప్పుడు వినేవాడైతే తప్పకుండా దానిపై అతని వేలి ముద్రలు పడేవి. కానీ దానిపై ఎలాంటి వేలి ముద్రలు లేవు. దీన్ని బట్టి చూస్తే కిల్లర్ దాన్ని తీసుకువచ్చి అతడే ప్లే చేసినట్లు ఉన్నాడు అంటున్నాడు. క్యాసెట్ తెచ్చిన వాడికి మళ్ళీ తీసుకుపోవడం తెలియదా, కానీ దాన్ని ప్లేయర్ లోనే వదిలేశాడు. దీన్ని బట్టి చూస్తే ఆ కిల్లర్ ఈ క్యాసెట్ పోలీసులకు దొరకాలని అలా చేశాడు. మొదట ఆ క్లాసిక్ మ్యూజిక్ ను ఎవరు వేశారో తెలియాలి కదా, అప్పుడే కదా కిల్లర్ యొక్క మోటివ్ ఏంటనేది తెలుస్తుంది అని అన్నాడు. ఇక స్టేషన్ కు వచ్చిన తర్వాత అంతా పనిచేస్తుంటే హీరో ఆ క్యాసెట్ ను ప్లేయర్ లో పెట్టి ప్లే చేశాడు. సౌండ్ ఎక్కువగా పెట్టి ఎవరిని పనిచేయనియట్లేదు. అందరూ ఆ పాట వింటున్నారు. ఈ బీట్ ను ఎవరు క్రియేట్ చేశారో చెప్పగలరా అని అడుగుతున్నాడు. అప్పుడు ఒక పోలీసు ఆ మ్యూజిషియన్ పేరు చెప్పాడు. అతడు ఇప్పుడు కాదు, 1600 సంవత్సరాల క్రితం అతడు ఉండేవాడు. రాజు కోసం పాట పాడి దాన్ని
పాటల్ని అతడు కంపోజ్ చేసేవాడు. ఈ విషయం అంతా హీరోకు తెలిసిన తర్వాత హీరోయిన్ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఈ కేసును ట్రేస్ చేయడానికి హీరోకు హీరోయిన్ చిన్న చిన్న విషయాలు చెప్తోంది. ఆమెకు ఈ విషయం చెప్తే ఏదైనా లీడ్ దొరుకుతుందని వెళ్ళాడు. ఇంటి నుంచేనే ఆమెను ఒక బార్ కు తీసుకెళ్లాడు. కిల్లర్ అక్కడ పెట్టి వెళ్లిన క్యాసెట్ గురించి చెప్పాడు. అప్పుడు ఆమె, నాకు అర్థం కావట్లేదు, క్యాసెట్ కు ఈ హత్యకు సంబంధం ఏంటి అని ఆమె అడిగింది. అదే ఇక్కడ మ్యాటర్. ఎందుకంటే కిల్లర్ విక్టిమ్ యొక్క కాలికి గాయం చేసి వెళ్ళాడు కదా, అచ్చం ఇలాగే ఆ మ్యూజిషియన్ యొక్క కాలికి కూడా రంధ్రం పడింది. అది ఇన్ఫెక్షన్ అయ్యి ఒళ్ళంతా పాకి అందువల్లే అతడు చనిపోయాడు. ఆ కాలంలో మ్యూజిషియన్స్ ఎలా చేసేవారంటే చేతిలో బేస్ బాల్ లాంటి ఒక స్టిక్ ను పట్టుకుంటారు. దాని కింద మొన షార్ప్ గా ఉంటుంది. దాన్ని నేలపై టకు టకు అని కొడుతుంటే బీట్ వచ్చేది. ఆ మ్యూజిషియన్ అలాగే ఒక రోజు చేస్తున్న క్రమంలో ఆ మొన అతని కాలికి గుచ్చుకుంది. రోజు రోజుకు ఆ గాయం ఇన్ఫెక్షన్ అయి పెద్దదైంది. ఒక రోజు అతడు దాని వల్లే చనిపోయాడు. ఇప్పుడు అదే ప్యాటర్న్ లో ఈ కిల్లర్ విక్టిమ్ యొక్క కాలికి రంధ్రం చేశాడు. అప్పుడు ఆ స్టిక్ కు ఉండే మెటల్ పీసు జారిపోయి కార్పెట్ కింద పడింది. క్లీన్ చేసేటప్పుడు అది నీకు దొరికినట్లుంది. కానీ ఈ క్యాసెట్ ద్వారా కిల్లర్ ఏం చెప్పాలని అనుకుంటున్నాడో అర్థం కావట్లేదు అని హీరో అన్నాడు. సీన్ కట్ చేస్తే కిల్లర్ రెండో హత్య కూడా చేశాడు. హీరో గెస్ చేసినట్లుగానే ఫస్ట్ మొన షార్ప్ గా ఉన్న స్టిక్ ను తీసుకుని అతని కాల్పై గుచ్చాడు. ఇదంతా జరిగేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో అదే క్లాసికల్ మ్యూజిక్ రన్ అవుతోంది. ఆ తర్వాత విక్టిమ్ యొక్క నోట్ లో గన్ పెట్టి పేల్చేశాడు. ఆ తర్వాత హీరోయిన్ కు కాల్ చేసిన హీరో, అర్జెంట్ గా నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అని అంటున్నాడు. ఆమెను క్రైమ్ సీన్ కు పిలిచాడు. లోపల హత్య జరిగింది కదా, అక్కడంతా చూసి ఎలా జరిగిందో నువ్వే నాకు చెప్పాలి అంటున్నాడు. సార్ ఏంటి మీరు నాతో పరాచకాలు ఆడుతున్నారా ఏంటి? మీ ఫోరెన్సిక్ వాళ్ళు చెప్పలేంది నేనేలా చెప్పగలను అంది. నేను రాలేను అని అంటుంటే, అర్థం చేసుకోమ్మా, డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళంతా నన్ను ఎప్పుడు పనిలోంచి తీసేద్దామా అని చూస్తున్నారు. వాళ్ళు నాకు అస్సలు హెల్పే చేయట్లేదు. అందుకే కదా నేను నిన్ను బతిమిలాడుకుంటున్నాను, కాస్త సాయం చేయమ్మా అని అడిగాడు. క్రైమ్ సీన్ కు వెళ్ళింది. చూసిన తర్వాత ఇందులో చెప్పడానికి ఏముంది సార్, మొదటి హత్య ఏ ప్యాటర్న్ లో జరిగిందో ఈ హత్య కూడా అదే ప్యాటర్న్ లో జరిగిందని చెప్పింది. దీన్ని బట్టి చూస్తే రెండు హత్యలు చేసింది కూడా ఒక్కరే అయి ఉంటారని అంది. అప్పుడు పార్ట్నర్ స్పాట్ కు వచ్చాడు. ఏంటయ్యా హీరో, క్లీన్ చేసే ఒక ఆమెను తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావా? ఇది మన డిటెక్టివ్ లకే హీనమయ్యా అంటున్నాడు. ఈ కేసులో నేను నీకు పార్ట్నర్ అని అనుకున్నాను, కానీ ఈ వ్యవహారం చూస్తుంటే ఆమె నీకు పార్ట్నర్ అయ్యేలా ఉందే అన్నాడు. నువ్వు పార్ట్నర్ గా ఉండి ఏం లాభం రా నాయన, ఒక్క విషయం చెప్పట్లేదు. ఈమె పార్ట్నర్ గా ఉంటే కొన్ని విషయాలన్నా తెలుస్తాయి అని అంటున్నాడు. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరకు వెళ్లి ఈ కేసులో నాకు పార్ట్నర్ గా ఉంటావా అని అడిగాడు. ఆ తర్వాత బార్ లోకి వెళ్లి ఈ కేసు గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకు ముందు ఒకటితో హీరోయిన్ డేటింగ్ చేసింది కదా, వాడు బార్ కు వచ్చాడు. అనుకోకుండా హీరోయిన్ ను చూశాడు. వా 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 ఏమ్మా ఆ రోజు హ్యాపీగా గడిపావు, అప్పటి నుంచే నేను కాల్ చేస్తుంటే ఒక్కసారి కూడా ఎత్తట్లేదు, ఎందుకు నన్ను పిచ్చోని చేసావమ్మా అని అడుగుతున్నాడు. అతన్ని ఆమె అస్సలు పట్టించుకోనే లేదు. అతడు బాధతో వెళ్లిపోయాడు. ఇంతకీ కథ ఏంటి అని హీరో అడిగాడు. ఏముందండి, అనుకోకుండా అంటే వాడి గురించి తెలియకుండా ఒక రోజు వాడితో గడిపాను, కానీ వాడు నాకు నచ్చలేదు. ఆ తర్వాత కంటిన్యూగా ఫోన్ చేశాడు. ఫోన్ తీయకపోతే వాడంతటా వాడే వెళ్ళిపోతాడని అనుకున్నాను, కానీ వాడేమో మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉన్నాడు. ఈ రోజు నేరుగా వచ్చి వాని బాధనంతా వెలగక్కాడు. దానికి నేనేం చేసేది అంది. ఆ తర్వాత ఇద్దరు జాలీగా మాట్లాడుకుంటూ బయటకు వచ్చారు. సడన్ గా హీరో ఆమెను కిస్ చేయడానికి వెళ్ళాడు. అప్పుడు వద్దు అని ఆపేసింది. అప్పుడు అతనికి అవమానంగా అనిపించింది. సరే జరిగిందేదో అలా జరిగిపోయింది, ఇక నువ్వెవరికి చెప్పకు నేనెవరికి చెప్పను అన్నాడు. అతడు వెళ్ళేటప్పుడు, సార్ నాకు ఒక విషయం తట్టింది, అది నేను మీకు చెప్తాను, మీకేమైనా పనికి వస్తుందేమో చూడండి అంది. కిల్లర్ మొదటగా ఒకరిని చంపాడే, అతడు పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, అలాంటి వాళ్ళే సార్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు అమ్మే వస్తువులను కొంటుంటారు, లేదంటే వాళ్ళు ఒక వస్తువును తయారు చేయడానికి డొనేషన్ ఇస్తుంటారు. కిల్లర్ వేరే, ఇందులో మ్యూజిక్ ని ఇరికించాడు. దీన్ని బట్టి చూస్తే మ్యూజిక్ విషయంగా ఫస్ట్ విక్టిమ్ ఎక్కడైనా డొనేషన్ ఇచ్చి ఉంటాడేమో, లేదంటే ఏదైనా ఒక వస్తువును కొన్నాడేమో చూడండి అని అంది. వెంటనే హీరో సింఫనీకి వెళ్ళాడు. ఈ సింఫనీ ఏంటంటే ఆడిటోరియం లో జనం వస్తారు, అక్కడికి పెద్ద మ్యూజిషియన్ వచ్చి వాళ్ళ ముందు తన ప్రతిభను ప్రదర్శిస్తాడు. అలా ఒక షో జరుగుతుంది. అలా సింఫనీ జరిగే ఒక ఆడిటోరియానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, అందులో ఒక వ్యక్తిగా ఈ ఫస్ట్ విక్టిమ్ 15 సంవత్సరాలు పనిచేశాడు. అంతేకాదు ఈ ఫస్ట్ విక్టిమ్ డైరెక్టర్ గా ఉన్న కాలంలోనే రెండో విక్టిమ్ ఉన్నాడే, అతడు కూడా వాయిద్యం వాయించే వారి గ్రూప్ లో ఉండేవాడు. దీన్ని బట్టి చూస్తే ఒకే ఆడిటోరియం
ఆడిటోరియంలో ఇద్దరు విక్టిమ్లు ఉన్నారు. ఇదే వారి మధ్య ఉన్న కనెక్షన్. కానీ ఎందుకోసం వాళ్ళను హత్య చేశారనేది తెలియట్లేదు. ఎలాగోలా చేసి హీరోయిన్ ఇప్పుడు ఒక క్లూ ఇచ్చింది కదా, నువ్వు సూపర్ అని అన్నాడు. ఇక ఆమె చెప్పినట్లే చెక్ చేశాడు. దీన్ని బట్టి చూస్తే ఫస్ట్ విక్టిమ్, సెకండ్ విక్టిమ్ ఇద్దరు ఒక ఆడిటోరియంతో లింక్ అయ్యారు. ఒకవేళ ఆడిటోరియంలో ఏదైనా జరిగి ఉంటుందేమో, ఆ రివెంజ్ తోనే ఈ హత్యలు జరిగాయేమో అని హీరో అంటున్నాడు. ఫస్ట్ విక్టిమ్ 15 ఏళ్లుగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే ఆ 15 సంవత్సరాల్లో ఎప్పుడైనా సంఘటన జరిగి ఉంటుందేమో. దీన్ని బట్టి ఆ 15 సంవత్సరాల్లో ఎవరెవరైతే లింక్ అవుతున్నారో దాన్ని ఒక లిస్ట్ గా తీశాను. ఆ లిస్ట్ లో చాలా మంది పేర్లు వచ్చాయి. వాళ్ళందరి బ్యాక్గ్రౌండ్ ను చెక్ చేయాలంటే నా ఒక్కడి వల్ల కాదు. నువ్వు గాని సాయం చేసావనుకో ఈ పనిని ఈజీగా ముగించొచ్చు. నాతో వస్తావా, సాయం చేస్తావా అని పిలిచాడు. సార్ నాకు వేరే పని ఉంది సార్ అని ఆమె అంటోంది. మరి నేను మీతో వస్తే క్రైమ్ సీన్ క్లీన్ చేసే పని ఎవరు చేస్తారు? లేదు లేదు నేను రాను అంటోంది. ఏమ్మా సందు దొరికితే చాలు బాగా బెట్టు చేస్తావే. నువ్వు గాని ఈ సాయం చేసావనుకో నేను నీకు 3-4 క్రైమ్ సీన్లు క్లీన్ చేసి ఇస్తా అంటున్నాడు. ఇక ఏదేదో చెప్పి ఆమెను ఒప్పించాడు. ఆ తర్వాత స్టేషన్ కు తీసుకెళ్లి ఆమెకు లిస్ట్ ఇచ్చాడు. ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలంటే చాలా రోజులు పడుతుంది. మొదట ఏం చేశారంటే ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళలో ఇంతకు ముందు ఎవరిపై అయితే కేసులు ఉన్నాయో ఆ లిస్ట్ తీశారు. అప్పుడు ఒకే ఒక్కడు దొరికాడు. ఆ వ్యక్తి పేరు గ్యారీ. అతనిపై ఒక అత్యాచారం కేసు నమోదైంది. 5 ఏళ్ల క్రితం ఒక అమ్మాయిని అంటే వ్యభిచారిని కిడ్నాప్ చేశాడు. ఎలిజబెత్ అనే ప్రాస్టిట్యూట్ ను అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. ఇతడు ఒక్కడే కాదు, అతనితో పాటు 4-5 కలిసి ఆ అమ్మాయిని చాలా టార్చర్ చేశారు. వీళ్ళందరూ ఆ టైంలో ముఖాలకు మాస్కులు వేసుకుని ఉండడం వల్ల వాళ్ళెవరో ఎలిజబెత్ కు తెలియదు. జరిగిందంతా పోలీసులకు కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు గ్యారీని ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే అతడే ఇదంతా చేశాడని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు. కేసు మాత్రం పెట్టారు, కానీ అతడు రిలీజ్ అయ్యాడు. ఆ తర్వాత 3 సంవత్సరాలకు ఎలిజబెత్ సూసైడ్ చేసుకుని చనిపోయింది. దీన్నంతటిని బట్టి ఆలోచిస్తే అతడు చేసిన ఆ ఘనకార్యం వల్ల అతనిపై ఎవరో రివెంజ్ తీర్చుకుంటున్నారేమో అని హీరోయిన్ అంది. అతన్ని విచారిస్తేనే కదా తెలుస్తుంది అని హీరోయిన్ అంటుంటే సరే రేపు చూసుకుందామని అన్నాడు. అప్పుడు హీరోకు ఒక ట్విస్ట్ ఎదురైంది. ఇంతకు ముందు అతని పై ఆఫీసర్ ఆల్రెడీ చెప్పింది, ఈ కేసు విషయంగా నువ్వు ప్రెస్ దగ్గరికి వెళ్ళకూడదు, ఈ కేసు గురించి ఏది లీక్ కావకూడదు అని చెప్పింది. జాగ్రత్తగా ఉండరా అని ఆమె ఎన్నోసార్లు చెప్పింది. అయినా కూడా ఇప్పుడు ఈ న్యూస్ బయటకు వచ్చింది. న్యూస్ పేపర్ లో సీరియల్ హత్యలు జరుగుతున్నాయని, సీరియల్ కిల్లర్ తిరుగుతున్నాడని వార్తలు వచ్చాయి. అప్పుడు ఆమె ఆ న్యూస్ పేపర్ హీరోకు చూపించి కడిగి పారేసింది. ఆమె తిట్లకు హీరో బుర్ర గిర్రున తిరిగింది. అరే ఏంట్రా ఈ కేసు రోజు రోజుకు టార్చర్ చేస్తోంది అని అనుకుంటున్నాడు. ఇక ఆలస్యం చేయొద్దు, వెంటనే దీన్ని పరిష్కరించాలని గ్యారీ దగ్గరికి వెళ్ళాడు. హీరోయిన్ ని తీసుకుని వెళ్ళాడు. అతడు ఆల్రెడీ చాలా భయంలో ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలని సీసీటీవీ కెమెరాలు కూడా కొన్నాడు. ఇక వాటిని బయట తగిలించడమే ఆలస్యం. ఇప్పుడు అతని భార్య పిల్లలు అతనితో పాటు లేరు, ఇతని నుంచి విడిపోయారు. ఇక హీరో అతన్ని విచారిద్దామని అనుకుంటే అతడేమంటున్నాడంటే, సార్ మీరు ఒక పోలీసు, ఇక్కడకు వచ్చే ముందే ఎలిజబెత్ కేసును చూసే ఉంటారు. ఆ కేసులో నాకేమైనా శిక్ష పడిందా? పడలేదు కదా. అలాగైతే నేను ఏ తప్పు చేయలేదనే కదా అర్థం. ఆ అమ్మాయి ఒక దొంగ సార్. ఆమె నా దగ్గర నుంచి డబ్బు రాబట్టడం కోసం ఫేక్ కేసు పెట్టింది. నేను ఆ తప్పు చేయలేదు కాబట్టి రిలీజ్ అయ్యాను. దీని గురించి అడిగితే నేనేం చెప్పేది? ఇక ఈ కేసు గురించి ఏం మాట్లాడాలనుకున్నా కూడా నా లాయర్ తో మాట్లాడండి అంటున్నాడు. కానీ హీరో ఏమన్నాడంటే, ఆ ఆడిటోరియంతో నీకేంటి కనెక్షన్? అక్కడ ఉన్న వాళ్ళు నీకు ఎలా తెలుసు అని అన్నాడు. సార్ నేను చాలా ఏళ్ల క్రితం అక్కడ ఉన్నాను, కానీ ఇప్పుడు నాకెవరూ తెలియదు అని గ్యారీ చెప్పాడు. అప్పుడు హీరో హీరోయిన్ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చారు. కానీ అతన్ని దూరంగా ఉండి కారులో కూర్చుని గమనిస్తూనే ఉన్నారు. అప్పుడు గ్యారీ చాలా వేగంగా బయటకు వచ్చి కారు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ గ్యారీ కారు తీసుకుని వేగంగా ఆడిటోరియానికే వెళ్ళాడు. అక్కడ ఆడమ్ అని ఒకడు ఉంటాడు, అతన్ని కలిశాడు. ఈ ఆడమ్ ఒక మ్యూజిషియన్. పోలీసులు వచ్చి విచారిస్తున్నారు సార్, నాకు చాలా భయంగా ఉంది అన్నాడు. అప్పుడు అతని వెనకే హీరో వచ్చాడు. ఏయ్యా ఆడిటోరియంలో నాకెవరూ తెలియదు అని అన్నావే, కానీ ఇక్కడికి వచ్చి ఇతనితో మాట్లాడుతున్నావేంటి అని గ్యారీని హీరో అడిగాడు. హలో హలో ఒక్క నిమిషం, అసలు మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీకేం కావాలి అని ఆడమ్ అడిగాడు. సార్ సార్ నాకైతే కిల్లర్ యొక్క నెక్స్ట్ టార్గెట్ మీరే అని అనిపిస్తోంది. ఎందుకంటే గ్యారీ ఎలిజబెత్ అనే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి టార్చర్ చేశాడు. ఒకవేళ దానికి రివెంజ్ గానే ఈ హత్యలు జరుగుతున్నాయని అనుకోండి, సపోజ్ అనుకోండి, అప్పుడు కిల్లర్ నెక్స్ట్ గ్యారీనే వెతుక్కుంటూ వస్తాడు. ఇప్పుడు గ్యారీ వచ్చి మీతో గుసగుస పెట్టాడే,
ఒకవేళ ఇతని గ్యాంగ్ లో మీరు కూడా ఒకరై ఉంటే, గ్యాంగ్ లో ఒకరని నేను అనట్లేదు, కాకపోతే కిల్లర్ అని అనుకుంటే గ్యారీ తర్వాత మీరే టార్గెట్ అవుతారు. అందువల్ల అసలు ఏం జరిగిందో మీరు చెప్తే మీకు ప్రొటెక్షన్ చేసే బాధ్యత నాది అని అంటున్నాడు. అప్పుడు గ్యారీ ఆడమ్ నోరు తెరవట్లేదు. సరే, నోరు తెరవకపోతే మీకే నష్టం అని హీరో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి హీరో హీరోయిన్ ఇంట్లో కూర్చుని డిన్నర్ చేస్తున్నారు. అప్పుడు హీరో మళ్ళీ ఆమెను టచ్ చేయబోయాడు, కానీ ఆమె దూరంగా వెళ్ళింది. అప్పుడు అతడు ఏమంటున్నాడంటే, ఏమ్మా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావంటే నీ పాస్ట్ లో ఏదో జరిగింది. ఎవరో ఒకరు నీతో రిలేషన్షిప్ పెట్టుకుని నిన్ను వదిలేసి నీ మనసును గాయపరిచారు. కానీ నేను అలాంటి వాణ్ణి కాదు, ఎప్పుడు నీతోనే ఉంటాను, నన్ను నమ్ము అని అన్నాడు. అతడు డైలాగుల మీద డైలాగులు వదిలేసరికి హీరోయిన్ పడిపోయింది. ఆ రాత్రి వారిద్దరి మధ్య డించిక్ జరిగింది. ఇక తెల్లారగానే ఎప్పట్లాగే హీరోయిన్ చెప్పకుండా చెయ్యకుండా వెళ్లిపోదామని నైస్ గా ఎస్కేప్ అవుతోంది. అదే టైంలో హీరో కళ్ళు తెరిచి, ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. నేనెక్కడికి వెళ్తానండి, డ్యూటీ ఉంది కదా, అది చూసుకుని మళ్ళీ వస్తాను లేండి అంది. ఆ తర్వాతే ట్విస్టుల మీద ట్విస్టులు వచ్చాయి. అప్పుడు గ్యారీ ఇంటి కాలింగ్ బెల్ ను ఎవరో నొక్కారు. ఇతడు ఆ డోర్ రంధ్రం గుండా బయట ఉన్నది ఎవరని చూశాడు. అప్పుడు బ్యాడ్జ్ తో బయట ఒక లేడీ పోలీస్ నిలబడి ఉంది. మిమ్మల్ని విచారించాలి, కాస్త తలుపు తెలుస్తారా అని అడిగింది. అతడు తలుపు తెరిచి చూస్తే బయట ఉన్నది హీరోయిన్. యాక్చువల్ గా ఈమె పోలీసు కాదు, ఇన్వెస్టిగేషన్ చేసే అధికారము లేదు, కానీ ఈమెకు పోలీస్ బ్యాడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ విచారణకు ఎందుకు వచ్చింది అని మనకు అనిపిస్తుంటుంది. లోపలకు వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తన చాలా డిఫరెంట్ గా ఉంది. లోపలికి రాగానే గ్లౌజ్ వేసుకుంది. కిల్లర్ ఎప్పుడైతే ఒక హత్య చేస్తాడో అప్పుడు అక్కడ క్యాసెట్ ప్లే చేస్తాడు కదా, ఇప్పుడు ఆమె అచ్చం అలాగే చేస్తోంది. ప్లేయర్ లో సీడీ పెట్టింది, ఆ తర్వాత సౌండ్ ఎక్కువ పెట్టింది. అతని దగ్గరకు వచ్చి, నేను గుర్తున్నానా అంది. ఒడిని అమ్మ బడవా, యాక్చువల్ గా కిల్లర్ ఈమెనే. అతనికి గుర్తొచ్చింది. ఒసే అది నువ్వేనా అంటున్నాడు. నువ్వు హీరోతో వచ్చినప్పుడే నాకు సందేహం కలిగింది, నిన్నెక్కడో చూసానే అని అనుకుంటున్నాను, కానీ గుర్తుకు రాలేదు. అప్పుడు అది నువ్వేనా, ఇదిగో చూడు చెప్పేది విను, అప్పుడేదో అలా జరిగిపోయింది, నన్ను మాత్రం చంపకు, ప్రాణాలతో వదిలేయని బతిమలాడుతున్నాడు. కానీ ఆమె అతనికి గన్ చూపించి భయపెట్టించింది. అతనితో ఒక లెటర్ రాయించింది. ఆ తర్వాత షార్ప్ గా ఉన్న స్టిక్ తీసుకుని అతని కాలుపై గుచ్చింది. రేయ్ అప్పుడు నువ్వు నన్నెంత టార్చర్ చేశావు, అనుభవించరా అని అంటోంది. అతని పాదానికి గాయమైంది, అక్కడి నుంచి రక్తం కారుతూనే ఉంది. ఆ తర్వాత అతన్ని లేపి నడవమని చెప్పింది. అతన్ని బాత్రూమ్ లోకి పంపిన తర్వాత తలుపేసుకోమంది. ఆ తర్వాత బయట నిలబడి ఆ తలుపుకు బుల్లెట్స్ దింపింది. ఇంత పెద్ద ఘనకార్యం చేసి ఏమీ తెలియనట్లు ఆ తర్వాత హీరోని వెళ్లి కలిసింది. గ్యారీ ఎలిజబెత్ అనే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసినట్లు ఆల్రెడీ హీరోకు తెలుసు కదా. ఎలిజబెత్ తర్వాత ఏ ప్రాస్టిట్యూట్ అమ్మాయిలు అయితే కనిపించకుండా పోయారో ఆ లిస్టును బయటకు తీశాడు. అందులో కొంతమంది అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు, కానీ కనిపించకుండా పోయిన కొంతమంది అమ్మాయిలు మాత్రం ప్రాణాలతో వచ్చారు. ఒక అమ్మాయి మాత్రం చనిపోయినట్లు రికార్డ్ లో ఉంది. హీరో ఆ కేస్ ఫైల్ ను హీరోయిన్ కు చూపించాడు. ఒక ప్రాస్టిట్యూట్ అమ్మాయి మాత్రం కనిపించకుండా పోయి చనిపోయినట్లు చెప్పాడు కదా. ఆ అమ్మాయి ముఖాన్ని చూసినప్పుడు హీరోయిన్ చాలా బాధపడుతోంది. ఆ లోపలే గ్యారీ హత్యకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ హీరోకి వచ్చింది. అయ్యయ్యో చంపేశారా, సరే నేను వెళ్లి అదేంటో తెలుసుకుంటా అని హీరో అన్నాడు. హీరో వేగంగా వెళ్లబోతుంటే ఆమె ఆపింది. ఇదిగో చూడయ్యా, నిన్న రాత్రి మనం సంతోషంగా గడిపాం కదా, ఆ టైంలో అనుకోకుండా నీ బ్యాడ్జి నా దగ్గరకు వచ్చింది, ఇదిగోండి ఈ బ్యాడ్జిని తీసుకోండి అని అతనికి ఇచ్చేసింది. ఇంతకు ముందు ఏ బ్యాడ్జిని అయితే ఉపయోగించుకుని హీరోయిన్ గ్యారీ ఇంటికి వెళ్ళిందో అది హీరోదే. పని అయిపోయిన తర్వాత తీసుకెళ్లి మళ్ళీ హీరోకి ఇచ్చింది. హీరో క్రైమ్ సీన్ కి వెళ్లి చూస్తే అక్కడ ఒక ట్విస్ట్ ఎదురైంది. గ్యారీని బాత్రూమ్ లోకి పంపించి హీరోయిన్ బయట నుంచి షూట్ చేసింది కదా. షూట్ చేయడానికి ముందు అంటే అతడు చనిపోవడానికి ముందు తన రక్తంతో ఆడమ్ అనే పేరును గోడకు రాసి పెట్టాడు. క్రైమ్ సీన్ ను చూసిన తర్వాత హీరోకు రెండు అనుమానాలు కలిగాయి. ఒకటి, ఆడమ్ తర్వాత నువ్వేరా, నువ్వు జాగ్రత్తగా ఉండు అని రాసి ఉండాలి, లేదంటే అతన్ని హత్య చేసింది ఆడమే అని అయ్యన్న ఉండాలి. అందువల్ల వెంటనే హీరో అతడు ఉండే ఆడిటోరియం కు వెళ్ళాడు. అదే ఆడిటోరియం స్టేజ్ వెనుక హీరోయిన్ కూడా దాక్కుని ఉంది. మీరు నాతో పాటు స్టేషన్ కు రావాలి, మిమ్మల్ని ప్రశ్నించాలి అని ఆడమ్ అడిగాడు. అప్పుడు అతడు సరే సార్ నేను వస్తాను, కానీ ఈ ఆడిటోరియాన్ని మూయాలి, దానికి స్టేజి వెనక ఉంది, అది తీసుకొని వస్తా అని వెళ్ళాడు. వెనకకు వచ్చిన తర్వాత అతడు తన పాకెట్ లో ఉన్న గన్ తీసి అక్కడ పెట్టాడు. ఆ తర్వాత కీ తీసుకుని వచ్చాడు. కానీ హీరోయిన్ అతడు గన్ అక్కడ పెట్టడం చూసింది. స్టేషన్ కి తీసుకెళ్లిన తర్వాత హీరో పలు విధాలుగా విచారించాడు.
విచారించాడు. కానీ అతడు వాస్తవాలు చెప్పట్లేదు. అదే టైంలో హీరోయిన్ స్టేషన్ కు వచ్చింది. ఏమ్మా, వాణ్ణి ఎంతో ప్రశ్నించాను, కానీ ఆ సంఘటన గురించి అసలు నోరే తెరవట్లేదు. వాడు నిజం చెప్పట్లేదు కాబట్టి స్టేషన్ లో ఉంచుకోలేము. ఒకవేళ కిల్లర్ గాని అతన్ని చంపాడనుకో, అప్పుడు పై ఆఫీసర్లకు నేను సమాధానం చెప్పలేక చావాలి. అతన్ని ఎలాగో రిలీజ్ చేయాలి. సరే, రిలీజ్ చేసిన తర్వాత అతన్ని నువ్వు నేను ఫాలో కావాలి. వస్తావా అని అడిగాడు. సరే వస్తాను, కానీ నువ్వెలాగో ఆడిటోరియానికే కదా వెళ్లేది. నువ్వు ముందు వెళ్ళు, తర్వాత నేను వస్తా అని హీరోయిన్ అంది. ఇక ఆడమ్ రిలీజ్ అయిన తర్వాత ఆడిటోరియం కు వెళ్ళాడు. అప్పుడు హీరో ఆడిటోరియం బయట వెయిట్ చేస్తున్నాడు. కానీ ఆల్రెడీ ఆడిటోరియం లోపల హీరోయిన్ ఉంది. తుపాకీ ఎక్కడైతే పెట్టాడో దాన్ని తీసుకోవడానికి ఆడమ్ వెళ్ళగా అతనికి కరెంట్ షాక్ ఇచ్చి మైకంలో పడేలా చేసింది. ఆడమ్ కళ్ళు తెరిచి చూస్తే అతని మెడకు తాడు బిగించి ఉంది. కింద అంటే కాళ్ళ కింద ఒక చైర్ ఉంది. ఏమ్మా, ఎవరమ్మా నువ్వు? నన్ను చంపడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు అని హీరోయిన్ చూస్తూ అడుగుతున్నాడు. రే, ఇంకా నేను ఎవరో నీకు తెలియలేదా? కాస్త నా ముఖాన్ని చూడరా, నన్ను గుర్తుపట్టరా అంటోంది. అప్పుడు ఆమె ముఖాన్ని తీక్షణంగా చూశాడు. ఏయ్ నువ్వా అని అన్నాడు. యాక్చువల్ గా వేరే ఏదో పేరు పెట్టి పిలుస్తున్నాడు. రే, నువ్వు ఆ పేరు పెట్టి పిలుస్తున్నావే, అది ఒకప్పుడు. ఇప్పుడు నా పేరు వేరే. 17 ఏళ్ళు ఉన్నప్పుడు నువ్వు నన్ను చిత్రహింసలు పెట్టావు, కానీ ఇప్పుడు నేనే నీ ప్రాణాలు తీసే యమునిలాగా మారుతానని నువ్వు అసలు ఊహించలేదు కదా. నాలాంటి అంటే నా వయసులో ఉన్న అమ్మాయిలను మీరు ఎంత టార్చర్ చేసి ఉంటారు. ఆ రివెంజేరా ఇప్పుడు నేను తీర్చుకోబోతున్నాను. ఆ నొప్పి ఎలా ఉంటుందో ఇప్పుడు అనుభవించరా అంది. అప్పుడు అతడు కాస్త కూడా తగ్గట్లేదు. ఏంటి, ఇప్పుడు నన్ను చంపి ఆత్మహత్యలాగా చిత్రీకరించబోతున్నావా? నేను ఆత్మహత్య చేసుకున్నానని చెప్తే ఒక్కడు నమ్మడు. నువ్వు ఏం చేసినా కూడా అది వేస్ట్ అని అంటున్నాడు. అప్పుడు ఆమె, ఏరా, నన్ను చూస్తే నీకు కామెడీగా అనిపిస్తోందా? ఇంత తెలివిగా ఇన్ని చేసిన దానికి ప్లాన్ వేసి ఉండనా? ఇది ఏ తుపాకో తెలుసా? నీ గ్యాంగ్ లో ఉన్న ముగ్గురిని ఏ తుపాకీతోనైతే కాల్చానో అదే మర్డర్ వెపన్ ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు దీనిపై ఉండబోయేది నీ యొక్క ఫింగర్ ప్రింట్స్ మాత్రమే. సరే, చెయ్యినివ్వు అని అతని చెయ్యిని తీసి తుపాకీపై పెట్టింది. అప్పుడు అతని వేలి ముద్రలు పడ్డాయి. ఇదిగో చూడు, ఇదొక లెటరు. ఇది ఎవరు రాశారో తెలుసా? గ్యారీ చనిపోయే ముందు అతనితో నేను బలవంతంగా రాయించిన లెటర్. 5 ఏళ్ల క్రితం మీరు ఎలిజబెత్ అనే ప్రాస్టిట్యూట్ ను కిడ్నాప్ చేసి ఏమేం చేశారో అదంతా రాయించాను. ఇందులో ఏముందో తెలుసా? ఎలిజబెత్ ను ఏమేం చేశాడో తలుచుకుని అతడు చాలా ఫీల్ అయ్యాడు. 5 ఏళ్ల తర్వాత అతనికి కూతురు పుట్టింది. అప్పుడు అతడు గిల్టీగా ఫీల్ అయ్యాడు. అందువల్ల తాను చేసిన నేరాన్ని ఒప్పుకుని పోలీసులకు లొంగిపోవాలని అనుకున్నాడు. లొంగిపోవాలని కన్ఫెషన్ లెటర్ కూడా రాశాడు. కానీ ఈ విషయం నీకు తెలిసిందే. ఈ విషయం బయటకు వస్తే నీ పేరు చెడిపోతుంది కదా. అందువల్ల ఈ నిజం ఎవరెవరికైతే తెలిసిందో వాళ్ళందరినీ వెతుక్కుంటూ వెళ్లి చంపింది నువ్వే. ఇలా ప్లాన్ చేశాను. ఎలా ఉంది నా ఐడియా? బాగుంది కదా అంటోంది. అవును, ఇప్పుడు నువ్వు చావబోతున్నావు కదా. ఇంతకు ముందు చచ్చే ముందు అందరూ నన్ను ప్రాణాలతో వదిలేయని బతిమలాడారు, కానీ నువ్వేంటి అలా బండరాయిలా ఉన్నావు అని అంటోంది. అప్పుడు అతడు, నో నో నో, నేను బతిమలాడుతుంటే నువ్వు సాటిస్ఫై అవుతావు చూడు, ఆ సంతోషం నీకు కలగనివ్వనే అంటున్నాడు. నువ్వు అసలు విషయం మర్చిపోయినట్లున్నావు. నిన్ను కిడ్నాప్ చేసినప్పుడు నేనెంత టార్చర్ చేశాను. అప్పుడు నువ్వు ఎంత భయంతో ఉన్నావు. నువ్వు భయంలో ఉన్నప్పుడు నేను ఎంత సంతోషపడ్డానో తెలుసా? కానీ అలాంటి దానివి ఈ రోజు నువ్వు నన్ను చంపడానికి వస్తే నిన్ను చూసి నేను భయపడాలా? ఏమన్నా చేసుకో, నేను అసలు భయపడను అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ కు పిచ్చ కోపం వచ్చింది. అతని కాళ్ళ కింద చైర్ ఉందే, దాన్ని ఒక్క తన్ను తన్నింది. ఇంకేముంది, అతనికి ఊరి పడింది. ఆ తర్వాత కొన్ని పేపర్స్ ను కాల్ చేసి అక్కడున్న డ్రమ్ములో పడేసింది. పొగ ఎక్కువగా రావడంతో అలారం వచ్చింది. అప్పుడు హీరో వేగంగా లోపలికి వెళ్ళాడు. అక్కడికెళ్ళి చూస్తే ఆడమ్ డెడ్ బాడీగా ఉన్నాడు. పక్కాగా ప్లాన్ చేసి నలుగురిని హీరోయిన్ చంపేసింది. ఇక జనం ఏమనుకుంటారంటే ఈ నలుగురు ప్రాస్టిట్యూట్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి చాలా దారుణంగా అత్యాచారం చేసేవాళ్ళు. ఈ నలుగురులో ఒకని ద్వారా ఆ నిజం బయటకు తెలుస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో ఆ నిజం బయటకు రాకూడదని ఇతడే ఆ ముగ్గురిని చంపి చివరకు ఇతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడని జనం అనుకోవాలనేది హీరోయిన్ ప్లాన్. హీరోయిన్ అనుకున్నట్లే అంతా జరుగుతోంది. మరుసటి రోజు న్యూస్ లో ఏమొచ్చిందంటే ముగ్గురిని ఆడమ్ చంపేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడని న్యూస్ లో రాశారు. దొరికిన ఆధారాలను బట్టి కిల్లర్ ఆడమే అని చెప్పి పోలీసులు ఈ కేసును క్లోజ్ చేశారు. ఈ విషయం సంతోషంగా హీరోయిన్ కు చెప్పడానికి హీరో ఆమె ఇంటికి వెళ్ళాడు. ఇంతకు ముందు హీరోయిన్ రూమ్ గలీజ్ గా ఉండేది, కానీ ఇప్పుడు వెళ్లి చూస్తే చాలా క్లీన్ గా ఉంది. ఏంటమ్మా సడన్ గా ఇంత చేంజెస్ అని హీరో అడిగాడు.
అడిగాడు. ఏమీ లేదు, ఊరికే అలా కొత్తగా జీవితం ప్రారంభిద్దామని అనిపించింది, అందుకే ఇలా చేసా అంది. నీకు నచ్చింది కదా, ఇంకేంటి అని అతనితో రొమాన్స్ చేస్తోంది. మరుసటి రోజు హీరో స్టేషన్ కు వచ్చాడు. అప్పుడు గ్యారీ చనిపోయాడే, అతని భార్య వచ్చి ఏదో ఒక విషయం చెప్తోంది. ఆమె చెప్పిన విషయం విన్నాక హీరోకు ట్విస్ట్ ఎదురైంది. తన భర్త చాలా మంది అమ్మాయిలతో ఇల్లీగల్ రిలేషన్షిప్ లో ఉన్నాడన్న అనుమానంతో ఈమె అతన్ని వదిలి పుట్టింటికి వెళ్ళింది. అతన్ని ఆధారాలతో పట్టుకోవాలని అనుకుంది. అందువల్ల ఆ ఇంటి గుమ్మం దగ్గర హిడెన్ కెమెరా పెట్టింది. ఇప్పుడు ఆ ఫుటేజ్ తీసుకొచ్చి హీరోకు చూపిస్తోంది. ఒక రోజు గ్యారీని విచారించడానికి హీరో హీరోయిన్ ఇద్దరు ఆ ఇంటికి వెళ్లారు కదా, ఆ ఫుటేజీ ఉంది. ఆ తర్వాత గ్యారీ చనిపోయిన రోజు ఫుటేజీ తీసి చూస్తే ఒక అమ్మాయి ఒంటరిగా వెళ్లిన ఫుటేజీ కనిపించింది. ఆ ఫుటేజ్ లో చూస్తే ముఖం సరిగా కనిపించట్లేదు. ఆ అమ్మాయి ఎవరనేది ఆమె గుర్తించలేదు. ఆమె ఫోటోను చూసి మిగతా వాళ్ళు గుర్తుపట్టకపోవచ్చు, కానీ ఆమె హీరో యొక్క గర్ల్ ఫ్రెండ్ కదా. ఒక గర్ల్ ఫ్రెండ్ ఎలా ప్రవర్తిస్తుంది, ఆమె ఎలాంటి యాంగిల్స్ లో ఉంటుంది అనేది ఇతనికి బాగా తెలుసు కదా. ఆమె కదలికలు అవి ఇవి గుర్తుపట్టి తను హీరోయిన్ అనేది ఇతడు గుర్తుపట్టాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు. హీరోయిన్ ను చూస్తూ మనం అనుకున్నట్లు ఈ హత్యలు చేసింది ఆడమ్ కాదేమోనమ్మా అన్నాడు. వీళ్ళ వల్ల ఏ అమ్మాయి అయితే టార్చర్ చేయబడిందో అందులో ఒక అమ్మాయి ఇదంతా చేసి ఉంటుందేమో అని అన్నాడు. దగ్గరగా నేను ఆ అమ్మాయిని కనిపెట్టే స్టేజ్ కు వచ్చా అని హీరో అన్నాడు. అప్పుడు ఆమె ఓహో, అయితే ఆ అమ్మాయి దొరికితే నువ్వు అరెస్ట్ చేస్తావా, కొంచెం కూడా ఆలోచించవా అని అంటుంటే ఇంకేం చేయాలమ్మా, ఆ అమ్మాయి న్యాయం కోసం అలా చేసి ఉండొచ్చు, కానీ హత్య చేయడం అనేది తప్పే కదా, అందువల్ల అరెస్ట్ చేసి తీరాలి కదా అన్నాడు. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు, వాళ్ళ వల్ల ఆ అమ్మాయి ఎంత టార్చర్ అనుభవించి ఉంటుంది. ప్రతిరోజు తను తన పడిన బాధ కంటే కూడా ఆ నలుగురిని చంపాలనే ఎంత ఆలోచించి ఉంటుందో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటుందో. ఇప్పుడు నలుగురు చచ్చారు. నలుగురిని చంపిన తర్వాత ఆమె ప్రశాంతంగా జీవించాలని అనుకుని ఉంటుంది కదా, ఆమెను అలాగే వదిలేయచ్చు కదా, మళ్ళీ ఆ కేసుని ఎందుకు తిరగదోడుతున్నావు అని అంటోంది. అప్పుడు ఆమె ఇండైరెక్ట్ గా ఏమంటుందంటే నన్ను కనిపెట్టడానికి ప్రయత్నించకురా అంటోంది. హీరోయిన్ ఆ హత్యలు చేసిందని ఆధారాలతో సహా హీరోకి ఇంకా తెలియలేదు. అందువల్ల స్టేషన్ కు వచ్చాడు. అనుకోకుండా తన బ్యాడ్జ్ ని చూశాడు. అప్పుడు అతనికి ఒక ఐడియా వచ్చింది. ఇంతకు ముందు ఒకసారి తన బ్యాడ్జ్ దొరికిందని చెప్పి హీరోయిన్ ఇతనికి ఇచ్చింది కదా, అలాగైతే హీరోయిన్ యొక్క ఫింగర్ ప్రింట్స్ ఈ బ్యాడ్జ్ పై ఉంటాయి. ఈ ఫింగర్ ప్రింట్ ద్వారా ఆమె అసలు ఎవరో తెలుసుకోవాలని హీరో అనుకున్నాడు. ఆ ఫింగర్ ప్రింట్ తీసి డేటాబేస్ లో కనెక్ట్ చేశాడు. ఇంతకు ముందు హీరో ఈ ప్రాస్టిట్యూట్స్ కనిపించకుండా పోయాడని చెప్పి ఒక లిస్ట్ తీసుకెళ్లి హీరోయిన్ కు చూపించాడు కదా, అప్పుడు ఒక అమ్మాయి కనిపించిందని హీరో చెప్పాడు కూడా. ఇప్పుడు ఈ వేలి ముద్రలు స్కాన్ కాగానే ఆ అమ్మాయి యొక్క ఫోటో వచ్చి చూపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈమెనే హీరోయిన్. యాక్చువల్ గా ఆమె ఎలిజబెత్, కానీ ఇప్పుడు పేరు ఊరు మార్చుకుని వేరే మనిషిలాగా జీవిస్తోందనేది హీరోకు తెలిసిపోయింది. ఇదంతా తెలిసిన తర్వాత హీరోయిన్ ఇంటికెళ్లి చూస్తే ఇల్లంతా ఖాళీగా ఉంది. మొత్తం ప్యాక్ చేసి హీరోయిన్ ఊరు వదిలే పారిపోతోంది. అప్పుడు హీరో కాల్ చేశాడు. ఆమె కూడా రిసీవ్ చేసుకుంది. అక్కడి నుంచి కొంత దూరంలోనే ఒక బంకులో కారుకు పెట్రోల్ కొట్టిస్తోంది. ఆమె ఉన్న చోటు నుంచే అంబులెన్స్ క్రాస్ అయింది. ఆ తర్వాత హీరో ఉన్న చోటుకు వచ్చింది. అప్పుడు ఆమె పక్కనే ఉన్నట్లు హీరోకు తెలిసిపోయింది. ఇక మొత్తం వెతికిన తర్వాత పెట్రోల్ బంకులో ఉన్న హీరోయిన్ కూడా హీరో చూశాడు, కానీ దగ్గరకు వెళ్ళలేదు. కొంచెం దూరంలోనే ఉన్నాడు. చెప్పమ్మా, అసలు నీ జీవితంలో ఏం జరిగింది, నలుగురిని చంపావు, అంతగా కోపం పెంచుకున్నావంటే వాళ్ళు నిన్ను ఏదో చేసే ఉంటారు, అసలు ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆమె అన్ని వాస్తవాలు చెప్తోంది. చిన్న వయసు నుంచేనే హీరోయిన్ యొక్క కుటుంబం సరిగా లేదు, వాళ్ళతో జీవించడం కంటే ఇంకెక్కడికైనా పోయి జీవించడం బెటర్ అని అనుకుంది. అందువల్ల ఇంటి నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాతే తెలిసింది ఈ ప్రపంచం ఎంత క్రూరమైందో అని. బతకడానికి వేరే దారి లేదు, అందువల్ల ప్రాస్టిట్యూట్ అయింది. అప్పుడు రోడ్డు పక్కన ఉన్న హీరోయిన్ ను గ్యారీ వచ్చి పికప్ చేసుకున్నాడు. అప్పటి నుంచే ఆమెకు టార్చర్ మొదలైంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని నెలల పాటు ఆమెను కట్టేసి వాళ్ళు చాలా దారుణంగా టార్చర్ చేశారు. బ్యాక్గ్రౌండ్ లో ఆ పాటను ప్లే చేస్తూ ఆ తర్వాత షార్ప్ అయిన ఆబ్జెక్ట్ ను కింద నేలపై కొడుతూ ఆ తర్వాత హీరోయిన్ ను కట్టేసి ఆ నలుగురు ఒకరి తర్వాత ఒకరు పాడు చేశారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కొన్ని నెలల పాటు ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. ఒకరోజు ఫస్ట్ విక్టిమ్ ఉంటాడే, అతడు హీరోయిన్ తో ఒంటరిగా గడుపుతున్నాడు. అప్పుడు హీరోయిన్ పక్కనున్న ఒక వస్తువు తీసి అతని తలపై కొట్టింది. అప్పుడు అతని ముఖంపై గాయమైంది. ఇక అక్కడి నుంచి హీరోయిన్ తప్పించుకుంది. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి ఎక్కడ పట్టుకుంటారు అని చెప్పి తన పేరు ఊరు
ఊరు అడ్రస్ మార్చేసింది. ఇక అన్ని మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించింది. కానీ ఆమెను ఊరికే వదలలేదు. ఈ ఫస్ట్ విక్టిమ్ చాలా తక్కువ టైంలోనే పై స్థాయికి ఎదిగాడు. ఒక రోజు అతని గురించి టీవీలో చెప్తుంటే న్యూస్ చూసింది. అతని ముఖాన్ని చూసిన తర్వాత హీరోయిన్ తట్టుకోలేకపోయింది. తనను టార్చర్ చేసిన ఆ నలుగురిలో ఈ ఫస్ట్ విక్టిమ్ యొక్క ముఖం మాత్రమే హీరోయిన్ కు తెలుసు. ఎందుకంటే తప్పించుకునేటప్పుడు అతని ముఖాన్ని చూసింది. ఆ రోజు అతని ముఖంపై ఆమె చేసిన గాయం ఇంకా అతని ముఖంపై అలాగే ఉంది. నన్ను ఇంత టార్చర్ చేశారే, వీళ్ళని ఎలా వదలాలి? వాళ్ళు చేసిన ఘోరాన్ని తలుచుకుంటే రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టట్లేదు. వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను వదలకూడదు, నలుగురిని చంపేయాలని నిర్ణయించుకుంది. అందువల్ల ఫస్ట్ విక్టిమ్ ను చంపేటప్పుడే మిగతా ముగ్గురు ఎవరనేది అతన్ని అడిగి తెలుసుకుంది. హీరోయిన్ ప్లాన్ ఏంటంటే ఈ నలుగురిని కనిపెట్టి వాళ్ళని చంపాలి, వాళ్ళు చేసిన ఘోరాన్ని బయటకు తీసుకురావాలనేది ఆమె ప్లాన్. వాళ్ళ గురించి తెలిస్తేనే కదా వాళ్ళని చంపినా కూడా మిగతా వాళ్ళెవరు పాపం అని కూడా అనరు. వాళ్ళు ఎంత పెద్ద క్రిమినల్స్ తెలిసిన తర్వాత వాళ్ళనే బాగా తిడతారని అనుకుంది. అదే ప్లాన్ తో ఆమె ముందుకు సాగింది. కానీ మధ్యలో ఆమె జీవితంలోకి హీరో వచ్చాడు. అతని లవ్ లో పడింది. ఈ కేసును సాల్వ్ చేయకపోతే హీరోకు ఉద్యోగమే ఉండని పరిస్థితి ఎదురైంది. అప్పుడు ఆమె ఏమనుకుందంటే నేను అనుకున్నది జరగాలి, అదే టైంలో హీరోకు ఉద్యోగం కూడా పోకూడదు. మరి హీరో ఉద్యోగం పోకూడదంటే అతడు ఈ కేసును సాల్వ్ చేయాలి. అందువల్లే తన మనసు మార్చుకుంది. ఇక యాక్చువల్ గా అప్పుడే ఒక ప్లాన్ వేసుకుంది. గ్యారీ చనిపోవడానికి ముందు అతని రక్తంతో యాడమ్ అని పేరు రాశాడు కదా, యాక్చువల్ గా అతడే అలా చేయలేదు. అతనితో పేరు అలా రాయించిందే హీరోయిన్. హీరో ఎలాగూ విచారణకు వస్తాడు. యాడమ్ అనే పేరును చూస్తాడు. ఆ తర్వాత విచారించడానికి అతని దగ్గరికి వెళ్తాడు. ఇక ఈ హత్యలన్నీ అతడే చేయాలని, ఇక అతడే గిల్టీ ఫీలింగ్ తో ఉరేసుకుని చనిపోయాడన్న ఫీలింగ్ కలగాలని హీరోయిన్ ప్లాన్ మార్చుకుంది. అప్పుడు ఈ ముగ్గురిని చంపి ఆ తర్వాత యాడమ్ చనిపోయాడని చెప్పి కేసును క్లోజ్ చేస్తారు. నేను అనుకున్నది జరుగుతుంది, ఆ తర్వాత హీరోకు కూడా మంచి జరుగుతుందని హీరోయిన్ అనుకుంది. పక్కా ప్లాన్ ప్రకారం క్లెవర్ గా ఇదంతా చేసింది. యాక్చువల్ గా ప్రెస్ కు ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది కూడా హీరోయినే. ఇక హీరోతో ఏమంటుందంటే ఇదంతా చేసింది నేనే అని నీకు ఎలాగో తెలిసిపోయింది. నీది అసలే పోలీసు బుద్ధి, నువ్వు నన్ను అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టవు. ఆ నలుగురి ద్వారా నాకు జరిగిన క్రూరత్వం తర్వాత నాకు నేనుగా ఒక వ్యక్తిని ఇష్టపడింది అది నిన్నే. ఎవరితోనైనా ఒక రాత్రి గడిపిన తర్వాత కూడా అతనితోనే ఉండాలని నాకు అనిపించిందంటే అది నువ్వే. మన ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ను అలాగే ఉండనివ్వు. ఇకపై నేను హంతకురాలిని, నువ్వు పోలీసు అనే ఫీలింగ్ మధ్య మనం కలిసి జీవించలేము. ఎలాగూ ఏదో ఒక రోజు నువ్వు నన్ను పట్టుకుంటావు, ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తా అని బాధపడుతోంది. అలా అనుకుంటూనే దూరంగా ఉన్న హీరోను హీరోయిన్ కూడా చూసింది. అతన్ని ప్రేమగా చూస్తూనే కారు తీసుకుని ఎస్కేప్ అవుతుంటే ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మీకు వీలైతే ఒక హైప్ ఇవ్వండి. వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.